రాష్ట్రంలో కొంతకాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నీరు తెడపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయా, లేదా ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా, లేదంటే వాయిదా పడతాయా వంటి అంశాలన్నిటికీ సమాధానం దొరకనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, బీసీ రిజర్వేషన్ పై నేడు హైకోర్టులో అయితే అంశాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీల రిజర్వేషన్ అంటే 42% రిజర్వేషన్ అంశం మాత్రం ఉత్కంఠంగా మారింది. అసలు హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనే ఒక అత్యంత ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు బీసీ సంఘాల నాయకులు కూడా హైకోర్టు తీర్పుపై మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని చెప్పేసి గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ న్యాయపరమైన సమస్యల కారణంగా ఇప్పటివరకు వాయిదా పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే హైకోర్టులో ఈ మేరకు వాదనలు జరుగుతున్నాయి. మరో సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్లు వేశారు. అక్కడ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టులో తీర్పు తర్వాతనే సుప్రీంకోర్టు రావాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టులో వెలువడే తీర్పుపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే బీసీలకు సంబంధించిన 40% రిజర్వేషన్ల అంశానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పాలి. అందులో భాగంగానే అన్ని రంగాల అన్ని కోణాల నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుతో పని లేకుండా అటు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లుతో పని లేకుండా కూడా జీవో నెంబర్ 9ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు హైకోర్టులో వాదనల అనంతరం తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందనే ఒక అంశం మాత్రం అటు ప్రభుత్వానికి కూడా నిర్దిష్టంగా సమాచారం లేని పక్షంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఒక ఉత్కంఠను మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అయితే హైకోర్టు నుంచి వెలువడే తీర్పు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఓకే, లేని పక్షంలో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సంబంధించిన ఉన్నత న్యాయవాదులతో కూడా ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కానీ ముఖ్యమంత్రి కూడా స్వయంగా అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తం మీద 42% బీసీల రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకురావడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. న్యాయస్థానాల తీర్పు నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే ఒక అంశం కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు నుంచి తీర్పు అనుకూలంగా వస్తే ఓకే, లేని పక్షంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందడుగు వేయాలనే ఒక ఆలోచనలో కూడా అంటే ముందస్తుగానే ప్రభుత్వం ఒక ఆలోచనతోటి ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. హైకోర్టులో ఈ రోజు వచ్చే తీర్పుపై మాత్రం ఆ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడింది. ఇప్పటికే బీసీ సంఘాలు హైకోర్టు తీర్పు ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి పడతా ఉంది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బీసీల రిజర్వేషన్ల అంశంపై మాత్రం సర్వత్రంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు వాదనలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి తీర్పు రాబోతుందనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఉత్కంఠ ఏర్పడిన పరిస్థితిని మాత్రం మనం గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు నుంచి వచ్చే తీర్పు నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విజయ, రాజేంద్ర, చూసుకున్నట్టయితే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఎప్పటి నుంచో నాంచుకుంటూ వస్తున్న విషయం. అయితే ఎన్నికల ముందు ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడాన్ని, అసలు ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు? సాధారణంగా గతంలోనే బీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్న పరిస్థితి ఉంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఆ ప్రభుత్వం అంటే చట్టపరమైన సమస్యలను తొలగింప చేసుకుని నిర్ణయం తీసుకుని జీవో నెంబర్ 9 కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇది కోర్టు పరిధికి వెళ్ళింది. కోర్టులో ఈ వ్యవహారం తేలాల్సి ఉంది. ఇప్పటికే గవర్నర్ వద్ద కూడా బిల్లు పెండింగ్ ఉంది. రాష్ట్రపతి వద్ద కూడా బిల్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కోర్టులు ఇచ్చే తీర్పుపైనే రిజర్వేషన్ ఆధారపడి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోర్టుల పరంగా వచ్చే తీర్పును అనుసరించి
ముందడుగు వేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఒక కోర్టు కూడా అంటే 42% సవరణ సాధ్యం కాదు అని చెప్పి తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏ తరహాలో ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన కనిపిస్తుంది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రభుత్వానికి అనుకూలంగా రాని పక్షంలో మాత్రం పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందా లేదా కోర్టుల తీర్పు నిర్ణయం కట్టుబడే రిజర్వేషన్ అంశాలపై ఆధారపడి ఉంటుందా అనే అంశంలో ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా 42% రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం ఆ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని మొత్తం ఇటు 42% గతంలోనే చూసుకుంటే 69% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వద్దనే చట్ట నిబంధన ఉన్న నేపథ్యంలోనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రస్తుతం జరుగుతున్న ఆ పరిణామాల నేపథ్యంలో ఆ కోర్టు తీర్పుపై మాత్రమే ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉండనుంది విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.